నమస్తే. బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. నారా లోకేష్ 70వ రోజు ప్రజా దర్బార్ నిర్వహణ. 4 గంటల్లో సుమారు 4,000 మందిని కలిసిన మంత్రి. అందరికీ అండగా ఉంటామని హామీ. గిరిజన ప్రాంతాల మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్న మంత్రి సంధ్యారాణి. గిరిజన మహిళలు రక్తహీనతకు గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపమని వెల్లడి. లండన్లో 2 ప్రధానమైన అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి. ఈ అరుదైన గౌరవం ప్రతి టీడీపీ కార్యకర్తకు, తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్న వర్ల రామయ్య. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం 70వ రోజుకు చేరుకుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం మరోసారి జనసంద్రంగా మారింది. మంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. సుమారు 4 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ దాదాపు 4,000 మందికి పైగా ప్రజలను స్వయంగా కలిసి వారి సమస్యలు ఓపికగా విన్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ వారి నుండి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్య తీవ్రతను బట్టి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే బాధ్యత తమదని, అందరికీ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. గిరిజన మహిళలు రక్తహీనతకు గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపమన్నారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వారి కోసం విశాఖపట్నం కేజీహెచ్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఈ నేపథ్యంలో బాలింతలు, గర్భవతులకు సకాలంలో పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం ఈ ఏడాది కూటమి ప్రభుత్వం 113 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. 30 గురుకుల పాఠశాలలు, 83 ఆశ్రమ పాఠశాలల్లో ఈ నిధులతో మౌలిక వసతులు కల్పించామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 4 నెలలు అంటే దాదాపుగా 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు కానీ, అంటే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ రాష్ట్రంలో గిరిజన శాఖ సమర్థవంతంగా గిరిజనుల తాలూకా సమస్యలను కానీ, ఇబ్బందులను కానీ, కష్టాలను కానీ గుర్తించి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ పరిష్కార దిశగా వెళ్తున్నామని చెప్పడానికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పడానికి నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో హాస్టల్స్లో గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక ప్లేట్లు, కంచాలు, ప్లేట్లు, గ్లాసులు, పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ
155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. 2 నెలల్లో వర్షాలు పడిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి 113 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 113 కోట్లలో 30 కోట్లు గురుకులాలకు, 83 కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది. 757 స్కూల్స్ టోటల్గా ఉన్నాయి. ఎందుకంటే మొన్న 757 స్కూల్స్ ఉన్నాయంటే కొంతమంది ఎవరో కామెంట్ చేశారు 700 ఎక్కడున్నాయి అని. వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. మనకి 757 మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి కావలసినటువంటి స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయి. వీటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలకి యాక్చువల్గా ఏం చేస్తామంటే స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛాంధ్ర దీనిలో మనం టాయిలెట్స్ పెడితే 2012 టాయిలెట్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి పిల్లల రేషియో ప్రకారం కొన్ని హాస్టల్స్కి 30, కొన్ని హాస్టల్స్కి 40, కొన్ని హాస్టల్స్కి అలా శాంక్షన్ అవుతున్నాయి. అలా కూడా కట్టించుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అవి పనులు కూడా జరుగుతున్నాయి, అవి జరుగుతూ వెళ్తున్నాయి. అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టిస్తున్నాం. కొత్తగా ఏంటంటే పిల్లలు ఫోన్ చేయాలి అని అంటే బయటికి వెళ్ళడానికో, లేకపోతే సండే ఎవరైనా వస్తే వాళ్ళని ఫోన్లు అడగడమో కొంచెం ఇబ్బంది పడుతున్నారని ప్రతి హాస్టల్స్ కూడా ఫోన్లు పెట్టాలని, ప్రీపెయిడ్ ఫోన్లు కానీ లేదంటే ఒక కాయిన్ బాక్స్ కానీ పెట్టాలని ఆలోచన కూడా ఉంది. అది కూడా మేము అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది, చేయమని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడెక్కడైతే గత 5 సంవత్సరాలుగా కనీసం ఏ ట్రైకార్ లోన్లు ఇవ్వక ఉండిపోయినటువంటి, చాలా ఇబ్బంది పడినటువంటి గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో ఈ 9 ఐటీడీల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా 24 కోట్లతో గోకులాలు శాంక్షన్ చేశాం. దానికి ఏంటంటే గోకులాలతో ఖచ్చితంగా గిరిజనులు అక్కడ పాడి పంటలకి వాళ్ళకి బాగా చక్కగా ఉంటుంది, పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళకి స్వయం ఉపాధి ఉంటుంది. స్వయం ఉపాధిలోనే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటికి ఒక ఖచ్చితంగా వ్యాపారవేత్త ఉండాలి అని మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా గోకులాల్లో ఈ గోవులు ఉన్నట్టయితే ఆడవాళ్ళందరికీ కూడా డైరీ ఒక అలవాటుగా వస్తే పాడి పరిశ్రమ, పాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుందని ఈ ట్రైకార్ లోన్లు మనం ఏవైతే ఆప్ చేశారో గత కాలంలో ఈసారి ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికీ కూడా, గిరిజనులందరికీ కూడా 24 కోట్లతో గోకులాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మీ అందరికీ కూడా తెలుసు, గత సంవత్సరంలో మీకు అందరికీ తెలుసు పార్వతీపురం మన్యం జిల్లా 10th ఇంటర్లో ఫస్ట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఒక 150 మంది పిల్లల్ని, బాగా చదువుతున్న పిల్లల్ని మళ్ళీ ఐఐటీలో, ఎన్ఐటీలో అలాగే కోచింగ్స్ కూడా ఇస్తున్నాం. నీట్కి కూడా కోచింగ్లు ఇస్తున్నాం. గతసారి పిల్లలు చాలా మంచి ప్రతిభ కనబరిచారు. ఐఐటీలో సెలెక్ట్ అయ్యారు, ఎన్ఐటీలో సెలెక్ట్ అయ్యారు, ఎంబీబీఎస్ సెలెక్ట్ అయ్యారు. కాబట్టి అట్లాంటిగా మళ్ళీ పిల్లల్ని ఒక 150 మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ ప్రత్యేకంగా ఒక 2 కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు ఇవి కూడా చేస్తున్నాము. దానికి పార్వతీపురం అలాగే సీతంపేట 2 పెట్టాం, ఇంకోటి వైజాగ్లో కూడా పెట్టాలన్న ఆలోచనలో ఉండి ముందుకు వెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి లండన్లోని ప్రఖ్యాత గ్లోబల్ కన్వెన్షన్ హాల్లో 2 ప్రధానమైన అవార్డులు అందుకున్నారు. ఈ అరుదైన గౌరవం ప్రతి టీడీపీ కార్యకర్తకు, తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025 అవార్డును ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ ప్రదానం చేసిందని తెలిపారు. స్వయం కృషి, నిజాయితీ, ఉన్నతమైన విలువలు, మంచి కార్పొరేట్ గవర్నెన్స్తో వ్యాపారం చేసి అందరికీ మార్గదర్శకంగా నిలిచినందుకు ఈ ఫెలోషిప్ ఇచ్చారన్నారు. శ్రీమతి నారా భువనేశ్వరి గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుత్రిక. దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేస్తున్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, హెరిటేజ్ ఫుడ్స్ అధినేత్రి శ్రీమతి నారా భువనేశ్వరి గారు రేపు లండన్లో ప్రఖ్యాతిగాంచిన గ్లోబల్ కన్వెన్షన్ హాల్లో ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ చే డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ 2025, ఐ రిపీట్, డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ 2025 అనేది ఒకటి. తర్వాత తాను యాజమాన్య బాధ్యతలు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డ్, ఉన్నతమైన విలువలతో వ్యాపారం చేసి అందరికీ మార్గదర్శకంగా ఉండి ఆ సంస్థను అభివృద్ధి పథంలో నడిపించిన తీరుకు ముగ్ధులైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక సంస్థ, ఆ సంస్థ 1990లో 35 సంవత్సరాల క్రితం ఆ సంస్థ ఏర్పాటైంది. నాన్ ప్రాఫిట్ సంస్థ, ఇండిపెండెంట్గా ఏర్పాటైన సంస్థ అది. అదో పెద్ద ఎపెక్స్ అసోసియేషన్ టు స్పియర్ హెడ్ ఇండియాస్ క్వాలిటీ అండ్ గుడ్ గవర్నెన్స్ రెవల్యూషన్ అండ్ బిల్డింగ్ అప్ బ్రాండ్ ఇండియా. ఆ భారత్ ఇండియా అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం కోసం ఈ వ్యాపార సంస్థల్లో కూడా, ఈ కార్పొరేట్ సంస్థల్లో వీటిల్లో కూడా ఒక గౌరవప్రదమైన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను నాణ్యమైన పరిష్కారం అందించాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కారం అందించాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధించి అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.